కంపెనీలో పనిచేసే వాళ్ళ డ్యూటీ, అది కూడా డెలివరీ డ్రైవర్ డ్యూటీ ఏ విధంగా ఉంటది అనేది నేను చెప్తాను. ఇప్పుడు 4:17 అవుతాంది. మార్నింగ్ టైం అయితే నాకు డ్యూటీ ఏసినారు. ఈ టైంలో నేను డ్యూటీకి వెళ్తా ఉన్నా. నా బండి మీకు తెలిసిందే కదా! చాలా షార్ట్ వీడియోస్ చెప్పుంటా. నేను జమ్మే దగ్గర బండి పార్క్ చేస్తానని చెప్పేసి. ఇప్పుడు ఆడికైతే నడుచుకుంటా పోతున్నా. ఈ టైంలో బల్దీవాళ్ళు తప్ప ఎవరూ కనిపించరు నాకైతే. అది ఎందుకంటే మార్నింగ్ టైం, అది కాక ఇప్పుడు కోవిడ్‌లో చలి అనేది బాగా పెడతా ఉన్నది. బండయితే స్టార్ట్ చేసుకొని నేనైతే ఈడికి నేను పనిచేసే దగ్గరికైతే రావడం జరిగింది. ఇదే ప్రొమినెంట్ మాల్, మీకు తెలిసిందే కదా! ఈ బండిలో మా ఫ్రెండ్ ఉన్నాడనమాట. నేనొచ్చే టయానికి అతనికి డ్యూటీ అయిపోతది. నేనొచ్చిన తర్వాత అతను నాకైతే బండి బీగం ఇచ్చేసి అతను పంచ్ ఔట్ చేసి వెళ్ళిపోవాలి మామూలుగా అయితే. ఈరోజు అతన్ని వీడియో కోసం అని చెప్పేసి నా దగ్గరే నిలబెట్టుకుంటా ఉన్నా. ఎందుకంటే ఫుడ్ వస్తది. ఫుడ్ లోడ్ చేసుకొని, ఫుడ్ తీసుకొని పోయేసి మా బ్రాంచ్‌లో దింపడానికి హెల్ప్ చేస్తాడని చెప్పేసి ఆయనను వీడియో రికార్డ్ చేస్తానని చెప్పేసి నిలబెట్టుకున్నా. పాపం లేట్ అయితే అయింది. కానీ ఉంటాడని నాకు నమ్మకం. పంచింగ్ చేయాలి. ఆయన పంచ్ ఔట్ చేసి ఆయన వెళ్ళిపోతాడు. నేను పంచింగ్ చేసి డ్యూటీ చేయాలి. నిజంగా అయితే డ్యూటీ అయితే బాగుంటుంది అనుకోండి. కానీ కదా వీళ్ళిద్దరు నేపాల్లో ఫుడ్ తీసుకువచ్చినారు. వీళ్ళు ఫుడ్ లోడ్ చేసిన తర్వాత నేనైతే మా బ్రాంచ్ దగ్గరికి అయితే పోవాలి. ఆయనను గుర్తుపెట్టుకున్నా, ఆయన అక్కడ ఫుడ్ దింపేటప్పుడు హెల్ప్ చేస్తాడని. ఇంకా మీకు తెలిసిందే, రీసెంట్గా ఒక షార్ట్ వీడియోలో పెట్టిన. ఇది నైబర్హుడ్, మా కొత్తగా ఓపెన్ చేసిన కొత్త బ్రాంచ్ అనమాట. ఇది ప్లేస్ అయితే బాగుంటుంది, చూడడానికి సూపర్గా ఉంటుంది. మళ్ళీ నేను ఫుడ్ దింపేసి ప్రొమినేట్కి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ నాకేం చెప్పారంటే చిన్న బండి తీసుకొని పోయేసి మహబూబ్‌లా నుంచి స్టాఫ్ ఉన్నారు, వాళ్ళని తీసుకొని ప్రొమినేట్కి రమ్మని చెప్పినారు. మహబూబ్‌లాకైతే వచ్చిన ఈమెను కాడ మీరు లాస్ట్ షార్ట్ వీడియోస్లో అయితే చూసుంటారు అనుకుంటా. వీళ్ళ నలుగురిని తీసుకొని మళ్ళీ ఈ ప్రొమినేట్ దగ్గరికి అయితే వచ్చినా నేను. మళ్ళీ నాకేం చేసినారు, ఇక్కడ నుంచి ఇంకొక ప్లేస్కి పోవాలని చెప్పేసి మెసేజ్ అయితే రావడం జరిగింది. ఎక్కడికో తెలుసా, ఖైరాన్ మాల్కి. ఈ స్టాఫ్ను మహబూబ్‌లాలో ఎక్కించుకొని ఖైరాన్ మాల్కి అయితే వచ్చిన నేను. మామూలుగా రీసెంట్గా చాలా రోజులైంది ఒక షార్ట్ వీడియో అయితే పెట్టిన, ఖైరాన్ మాల్ లోపల ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. ఇప్పుడు మీకు ఖైరాన్ మాల్ని మా స్టాఫ్ ఎవరైతే ఇక్కడ స్టే చేస్తున్నారో వాళ్ళ అకామిడేషన్ పైనుంచి చూపిస్తాను అనమాట. మీకు ఖైరాన్ మాల్ని చూపిస్తాను, వాళ్ళ అకామిడేషన్ బ్యాక్ సైడ్ వ్యూ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను. చూడండి, మామూలుగా అయితే డైలీ ఇక్కడికి రాను, ఏదో అవకాశం దొరికినప్పుడు డ్యూటీ పడినప్పుడైతే వస్తూ ఉంటా. చాలా వరకు అయితే ఖైరాన్ మాల్ లోపలికి పోయి చూసినాను, మీకు చూపించినాను. నేను పైనుంచి మా అకామిడేషన్ ఉంటుంది కదా వాళ్ళది, ఈ అకామిడేషన్ పైనుంచి ఖైరాన్ మాల్ కానీ బ్యాక్ సైడ్ ఉన్న వ్యూ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తాను చూడండి. నార్మల్గా కెమెరాలో రికార్డ్ చేసేదానికంటే మీరు డైరెక్ట్గా కంటితో చూస్తే చాలా బాగుంటుంది. ఆ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఫీల్ అయినాను అనమాట. మీరు చూడండి, ఇది బ్యాక్ సైడు మా వీళ్ళు స్టే చేసే అకామిడేషన్ పైన బ్యాక్ సైడ్ అనమాట. ఇది వ్యూ అనేది సూపర్గా ఉన్నది. ఇంకా పైకి పోయి చూడడానికి అవకాశం ఉన్నది, పైకి పోయి చూపిస్తాను. ఆ ఖైరాన్ మాల్ చూపించచ్చు, ప్లస్ ఈ బ్యాక్ సైడ్ వ్యూ చూపించచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయ్యేదానికైతే ట్రై చేయండి. మామూలుగా అయితే చలికాలంలో నేను చాలా కొత్త ప్లేస్లకు తిరుగుతూ ఉంటా. ప్రతి ఒక్కటి మీకు చూపించడానికి అయితే ట్రై చేస్తాను అనమాట. వీడియో నచ్చితే